రెడ్ బులెటిన్ న్యూస్ లెన్స్ చూద్దాం. లగచర్ల దాడి కేసులో పోలీసుల దర్యాప్తుని వేగవంతం చేశారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో ఇప్పటివరకు 26 మంది నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A1 గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని, A2 గా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు లగచర్ల దాడుల వెనుక ఉంది ఎవరు అన్న దానిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సురేష్ ని కస్టడీకి తీసుకుని విచారిస్తే బీఆర్ఎస్ అగ్రనేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. వికారాబాద్ జిల్లాలోని ఏదైతే కలెక్టర్ పై దాడి కేసులో పోలీసులు ఇప్పటికే ఏదైతే దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటివరకు కూడా ఈ కేసులోని సుమారు 26 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసులోని ఇప్పటివరకు కూడా రైతులతో పాటు వీళ్ళను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే వీళ్ళందరికీ కూడా ఇప్పటికీ 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. అసలు ఈ లగచర్ల దాడి వెనుక ఎవరున్నారు అనే దానిలో ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ని అలాగే పట్నం నరేందర్ రెడ్డిని ఇద్దరిని కనుక కస్టడీకి తీసుకొని విచారిస్తే బీఆర్ఎస్ అగ్రనేత పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే IAS స్థాయి అధికారిపై దాడి జరిగితే ఖచ్చితంగా అక్కడ లాఠీ చార్జ్ కానీ లేదంటే ఏదో ఒకటి గొడవ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోని రైతులకి ఎక్కువగా నష్టం జరిగేది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా కూడా ఈ దాడిని ప్రోత్సహించినట్లయితే ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకైతే వచ్చారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ బీసీ సంఘ నేతలు కావచ్చు, SC ST కమిషన్ నేతలు కూడా ప్రస్తుతం ఏదైతే లగచర్లలో పర్యటిస్తున్నారు. అలాగే ఈ దాడికి సంబంధించి లోతైన విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఇప్పటికీ పట్నం నరేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా KTR పేరును కూడా ప్రస్తావించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసులోని పట్నం నరేందర్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ కాల్ డేటా కూడా పోలీసులు సంపాదించారు. వీళ్ళిద్దరు ఫోన్ సంభాషణలు అంటే సుమారు 84 సార్లు వీళ్ళిద్దరూ దాడికి ముందు దాడి తర్వాత కూడా ఫోన్ సంభాషణలు అయితే చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ డేటా ఆధారంగా పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు. అలాగే తర్వాత 4 రోజుల తర్వాత బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ దాడిని మొదటి నుంచి కూడా ఏదైతే అక్కడ ఏర్పాటు చేయడానికి రెడీ అయిన ఫార్మాసిటీ కంపెనీ మ్యాక్స్బీన్ ఫార్మాసిటీ కంపెనీ కోసం ఏదైతే కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అయితే అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఈ దాడి అయితే జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటుకి వరుసగా కూడా చిక్కులు అయితే ఎదురవుతున్నాయి. ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఈ ఫార్మా కంపెనీకి సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించి ఇందులో 16 లక్షల షేర్లు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. అలాగే గోగులూరు కుటుంబ సభ్యులపై ఇదివరకు ఈడీ ఆఫీసులో అంటే ఢిల్లీ ఈడీ ఆఫీసులో కూడా అనేక ఫిర్యాదులు అయితే అందినాయి. ముఖ్యంగా అనేక బ్యాంకుల్లో రుణాలు తీసుకొని రుణ ఎగవేతకు సంబంధించి ఈడీ ఆఫీసులో కేసులు నమోదైన నేపథ్యంలోనే ఆ రుణాలు కూడా ఇప్పుడు ఈ ఫార్మాసిటీ కంపెనీ ఏర్పాటుకు కూడా అందులో పెడుతున్నారన్నట్లు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ కూడా ఢిల్లీలో ఈడీ ఆఫీసులో ఒక ఫిర్యాదు అయితే చేశారు. ఇప్పుడు ఏదైతే ఈ ఫార్మాసిటీ ఏర్పాటుకు సంబంధించి ఏదైతే కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణకి వెళ్ళిన సమయంలో ఈ దాడి అయితే జరిగింది. ఆ తర్వాత ఈ దాడి జరిగిన సమయంలో పోలీసులు కూడా దీనిపై స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ ప్రధాన అనుచరుడు సురేష్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్న కొంతమంది రైతులను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ రేంజ్ IG సత్యనారాయణతో పాటు అడిషనల్ DG మహేష్ భగవత్ కూడా దీనిపై పూర్తిగా లోతైన విచారణ అయితే కొనసాగించారు. ముఖ్యంగా అక్కడ దాడి జరిగిన సమయంలోని ఏదైతే అక్కడ రైతులు ఎవరైతే దాడులు చేశారో వీళ్ళకి అక్కడ ఎలాంటి భూములు లేనట్లు కూడా ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అలాగే మరొక పక్క ఇందుట్లో చాలా మటుకు నాన్ లోకల్స్ కూడా ఇందుట్లో ఉన్నట్లు కూడా ఇప్పటికే గుర్తించారు. అసలు వీళ్ళందరికీ అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది, అలాగే ఈ కలెక్టర్పై వీళ్ళందరూ ఎందుకు దాడి చేశారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క ఈ కేసుని ఇప్పటికీ పోలీసులు దర్యాప్తు కూడా చాలా వేగవంతం చేశారు. ఒకవేళ పట్నం నరేందర్ రెడ్డిని సురేష్ని అదుపులోకి కస్టడీకి తీసుకొని విచారిస్తే బీఆర్ఎస్ అగ్రనేత పేర్లు బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అసలు ఈ దాడికి మెయిన్గా కుట్ర పన్నింది ఎవరనే కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారం అగ్రనేతల పేర్లు బయటకు వస్తే వాళ్ళకి నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసే అవకాశం కూడా కనిపిస్తుందనే చెప్పొచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.